అడుసు తొక్కనేల కాలు కడగనేల అని తెలుగులో ఒక నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు పరిస్థితి సరిగ్గా అట్టానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక సమస్య మీద కదులుతున్నారన్నప్పుడు ఆయన్ని అడ్డుకోవాలి అని ప్రభుత్వం ఆశిస్తుంది. ఆయన పర్యటన సక్సెస్ కాకుండా చెయ్యాలి అని కోరుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఆయన పర్యటన అసలు సమస్య కన్నా జగన్మోహన్ రెడ్డి ఏ లక్ష్యంతో అయితే యాత్ర చేస్తున్నారో, ఏ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారో దాని లక్ష్యాన్ని చేరకుండా డైవర్ట్ చేయాలి, విషయాన్ని పక్కదారి పట్టించాలి అని కోరుకుంటుంది. కానీ తీరా ప్రభుత్వం ఆశించిన దానికి భిన్నంగా జరుగుతోంది. ఇది మొదటిసారి కాదు. వరుసగా గడిచిన నెల రోజుల కాలంలో చూస్తే పొదిలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన మొదలుకొని పల్నాడులో ఆయన యాత్ర వరకు, తాజాగా బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శ వరకు, ఇలా ఈ 3 పర్యటనల సందర్భంగాను తెలుగుదేశం పార్టీ ఒకే వ్యూహాన్ని అనుసరించింది. ఏదో రకంగా ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయాలి, జనం దృష్టిని మరల్చాలి, అసలు సమస్యను పక్కదారి పట్టించాలి, ప్రజలు ఆ సమస్య వైపు చర్చించకుండా విపక్ష నాయకుడు చెప్పినటువంటి అంశాలు కాకుండా మరొక విషయం వైపు దృష్టి సారించాలి అని భావించినట్టు స్పష్టమవుతుంది. అందుకు తగ్గట్టుగానే పొదిల్లో నేరుగా టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దిగారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దానికి అడ్డంగా నిరసనకు కూడా పూనుకున్నారు. ఆ సమయంలో రాళ్లు రువ్వుకునే వరకు వచ్చింది. కొందరు పోలీసులు కూడా గాయాలు కావాల్సిన స్థితి దాపురిచ్చింది. అయినప్పటికీ కూడా పొగాకు రైతుల సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి పొగాకు రైతుల సమస్య విషయంలో చాలా కాలం పాటు తాత్సార్యం చేసినప్పటికీ ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి టూర్ తర్వాత రంగంలోకి దిగి పొగాకు కొనుగోలు కేంద్రాలు తెరిచిన అనుభవం మన కళ్ళెదురుగా ఉంది. ఇక పల్నాడు టూర్లో అయితే అసలు పర్యటనకే అనుమతే లేదని, 100 మందికి మించి రావడానికే లేదని, 3 వాహనాలకు మించి అనుమతించబోమని ఇట్లా చాలా పోలీస్ ఆంక్షలు పెట్టారు. అన్ని ఆంక్షల మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు, తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు అడ్డంకులు పెట్టినా, బారికేడ్లు ఏర్పాటు చేసినా, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించినా, పొలాల గట్ల వెంబడి ఇతర గుట్టల వెంబడి కూడా జనం ఎగబడి జగన్ పర్యటనని సత్తెనపల్లిలో సక్సెస్ఫుల్గా నిర్వహించారు. అయితే అదే కార్యక్రమంలో అపశృతి దొర్లింది. సింగయ్య అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తే మరణించారు. దాని చుట్టూ చాలా రచ్చ జరిగింది. కానీ 18వ తారీఖున జూన్ నెలలో జరిగినటువంటి పర్యటన ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టింది. ప్రభుత్వం డిఫెన్స్లో పడేదానికి కారణమయ్యింది. ముందు ఆడంబరంగా ప్రకటనలు చేసి ఆంక్షలు విధిస్తున్నామని చెప్పి ఆఖరికి అబాసు పాలు కావాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. అయినా చంద్రబాబు పాఠాలు నేర్చుకోకుండా బంగారుపాళ్యంలో కూడా అదే పద్ధతిని అనుసరించారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి అడుగడుగున అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చిత్తూరు జిల్లా యువజన విభాగం నాయకుడి మీద లాఠీ చార్జీ కూడా జరిగిందని వ్యవహారం. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి నేరుగా కాన్వాయ్ దిగి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతానని పోలీసుల్ని హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో పోలీసులు కూడా చివరికి ఆ కాన్వాయ్ని అడ్డుకోవడం, జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ తన వాహనం ఎక్కడం, ఇదంతా ఒక పోలీసు వ్యవహార శైలి, ప్రభుత్వ తీరు ఏ మాదిరిగా ఉందో తేట తెల్లం చేస్తున్నటువంటి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని, జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ కాకూడదని, జగన్మోహన్ రెడ్డి లక్ష్యం పక్కదారి పట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రతిసారి టీడీపీ ఎదురు దెబ్బలు తింటూ వస్తోంది అనేటువంటి వాదనకి ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి. అయినా ప్రభుత్వ ధోరణి మారుతున్నట్టు కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు కాకుండా ఆయన ఏ విషయం మీద అయితే పర్యటనలు చేస్తున్నారో దాని కాకుండా ఇతర వ్యవహారాల చుట్టూ మొత్తం చర్చని నడిపించి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేద్దాం, వైఎస్ఆర్సీపీని కార్నర్ చేద్దాం, ఇలాంటి దృష్టితో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు సమస్య రైతులు ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏ అంశం మీద వాళ్ళకి అండగా సాగుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు జనం ఈ రీతిలో తండోపతండాలుగా తరలి వస్తున్నారు అనే అంశాన్ని విస్మరించి ఆ ప్రచారాన్ని, ఆ పర్యటనని, ఆ వ్యవహారాన్ని ముందుకు సాగకుండా నియంత్రించాలనేటువంటి ప్రయత్నంలో పదే చంద్రబాబు సర్కారు బొక్క బోర్లా పడుతుంది.
అయినప్పటికీ కూడా పాఠాలు నేర్చుకోవడం లేదు. వరుసగా 3 పర్యటనలు చూస్తే చంద్రబాబు ఏమాత్రం జగన్ టూర్లు సక్సెస్ అవుతున్నప్పటికి కూడా గుర్తించలేక, గ్రహించలేక, లేక దాన్ని అంగీకరించలేక పదే పదే ఒకే రీతిని సాగుతూ ఆయన ప్రజల్లో పలుచనైపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టను కోల్పోతుంది, విపక్ష నేతను అడ్డుకునే ప్రయత్నంలో గౌరవాన్ని కూడా కోల్పోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించలేనటువంటి వాస్తవం మనం అంగీకరించాల్సిన విషయం.